అందరూ కూడా ఒక మంచి వాతావరణంలో పెరుగుతారు. సో, వాళ్ళందరిని ఒక ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ క్రియేట్ చేస్తున్నాం. మినిమమ్ 20, 25 ఎకరాల నుంచి 100 నుండి 125 కోట్ల రూపాయలు ఒక్కొక్క స్కూల్ మీద ఖర్చు పెట్టి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి, వాళ్ళకు ఒక మంచి పౌష్టిక ఆహారాన్ని అందించడమే కాకుండా, ఒక మంచి మేనేజ్‌మెంట్‌నిచ్చి, వాళ్ళకి ప్రతి క్షణం విద్యను అందుబాటులోకి తీసుకొచ్చి, నాణ్యమైన విద్యను అందించి, నాణ్యమైన ఫుడ్‌ను అందించాలన్నదే మా ఆలోచన. ఆల్రెడీ క్యాబినెట్ సబ్ కమిటీ ఇచ్చినాం. చాలా వరకు పరిష్కారమైనయి. మిగతా వాటి విషయంలో గూడా ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరిస్తుంది. ఎందుకంటే వాళ్ళందరూ మనవాళ్ళు. వాళ్ళ సమస్యల్ని పరిష్కరించాల్సిన బాధ్యతనే మా ప్రభుత్వాన్ని. అందుకే క్యాబినెట్ సబ్ కమిటీ చేసినాం. చాలా మందిని ఇండివిడ్యువల్‌గా వన్ ఆన్ వన్ అందరిని కలిసినాం. మా అధికారులకు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీని పర్సనల్‌గా మాట్లాడి, వాళ్ళ ఆప్షన్స్ తీసుకోండి, వాళ్ళకున్న అభ్యంతరాలు తీసుకోండి. వాళ్ళకి ఏ విధంగా ప్రభుత్వం సహాయం అందించగలదో కూడా వాళ్ళని ఒకరొకరిని కలవండి అని చెప్పి మా ఆఫీసర్స్‌కి చెప్పినాం. మా క్యాబినెట్ సబ్ కమిటీకి చెప్పినాం. మాక్సిమం అందులో చాలామంది సమస్యల పరిష్కారం ఇంకా కొన్ని మిగిలినట్టు ఉన్నాయి. గత పాలకుల యొక్క పాపాలను ఒకటొకటిగా కడుక్కుంటూ వస్తున్నాం. ఇది కూడా కడుగుతాం. వీటిని కూడా పరిష్కరిస్తాం. లేదు, స్ట్రెంత్ తక్కువున్న స్కూల్‌లు మూయం. స్ట్రెంగ్త్‌తోని నువ్వు కంపేర్ చేసి స్కూల్‌లు తెరవడం, మూయడం జరిగితే పేదలకు విద్య దూరం అవుతుంది. పేదలను విద్య నుంచి దూరం చేసే ఉద్దేశ్యం మాకు లేదు. పేదలకు విద్య అందించడమే. వాళ్ళు ఎక్కడుంటే అక్కడికెళ్ళి మనం విద్య అందించాలనేది మా విధానం. ఇట్స్ వాళ్ళ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు. సో, వాళ్ళకి విద్య అనేది హక్కు. ఆ హక్కును కాలరాసే అధికారం ఎవరికీ లేదు. దాన్ని ఆర్థికపరమైన అంశాలతో ముడిపెట్టే ఉద్దేశం మాకు లేదు. మంచి ప్రణాళికతో ముందుకు వస్తాం. వాళ్ళందరికీ విద్యను అందుబాటులోకి తీసుకొస్తాం. వాళ్ళు ఉన్న దగ్గరికైనా మేము వెళ్ళి విద్యను అందనిస్తాం. లేకపోతే వాళ్ళు వస్తున్న దగ్గరికి తీసుకెళ్ళి అయినా వాళ్ళకి విద్య అందుబాటులోకి తీసుకొస్తాం. కాబట్టి విద్యా అవకాశాలు లేకపోవడం అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉండదు. ఇప్పుడైతే ఈ ఈ మన స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీ మీద ప్రాపర్‌గా ముందుకెళ్దాం. అవే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అవే అక్కడక్కడ పోల్ట్రీ ఫామ్‌లలో పెట్టిన అన్నిటిని ఏ కాన్స్టిట్యున్సీ ఆ కాన్స్టిట్యున్సీకి తీసుకెళ్ళి అక్కడనే 20-25 ఎకరాలల్ల వాటికి మొత్తం వ్యవస్థ ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్తాం. కానీ ప్రైవేటు విద్యా సంస్థలు, కార్పొరేట్ సంస్థలు వేలాదిగా దోచుకుంటున్నాయి. చాలా విచ్చలవిడిగా ఫీజులు ఏ ప్రభుత్వం వచ్చినా ఫీజుల నియంత్రణకు ఏ కృషి చేయడం లేదు. దీనిపై మీ కామెంట్ ఏంటి? మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఎక్కడెక్కడ ఇట్లాంటి తప్పిదాలు జరుగుతున్నాయో ప్రజలకు వివరించాలి. అవేర్‌నెస్ ప్రోగ్రాములు తీసుకురావాలి. ఆ తీసుకొచ్చిన వాటి మీద డెఫినిట్‌గా ప్రభుత్వం చర్యలు తీసుకుంటది. మీడియా కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీని తీసుకోవాలి. ఏవైతే ఇన్‌స్టిట్యూషన్స్ ఇట్లా దోపిడీ చేస్తున్నాయని అంటుండ్రో, ఆ టీవీలలో అన్నీ అవే ప్రకటనలు ఉంటున్నాయి. తెరవంగానే ఒకటో ర్యాంకు, రెండో ర్యాంకు, మూడో ర్యాంకు, నాలుగో ర్యాంకు ఊదరగొట్టి మీరు పేదోళ్ళందరిని కూడా ఉన్న ఆస్తి అంతా అమ్మి తీసుకుపోయి వాళ్ళకి ఫీజులు కట్టేటట్టు చేస్తున్నారు కాబట్టి మీడియా కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద దీంట్లలో కొంచెం నియంత్రణ పాటించి ఎక్కడెక్కడ ఈ ఫీజు నియంత్రణకి ఒక కమిటీ వేసేది ఉన్నది దాని మీద కూడా డెఫినెట్గా చర్యలు తీసుకుంటాం. ధన్యవాదాలు. గౌరవ మంత్రి ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. డిఎస్సి 2024 ఫలితాల ప్రకటన పత్రికా సమావేశంలో సహచార మంత్రివర్గ సభ్యులు దామోదర్ రాజ్ నరసింహ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీమతి కొండా సురేఖ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పెద్దలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు కె కేశవరావు గారు, దానం నాగేందర్ గారు, వేం నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారు, విద్యాశాఖకు సంబంధించిన అధికారులు, ముఖ్యంగా విద్యాశాఖకు సంబంధించిన అధికారులు చాలా శ్రమ చేసి అతి తక్కువ సమయంలో
11,062 టీచర్ ఉద్యోగ నియామక పత్రాలు అందించడానికి విశేషమైన కృషి చేసినారు. మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను. అదేవిధంగా మొత్తం ఈ 11,062 ఉద్యోగాలకు గాను 2,79,838 మంది అభ్యర్థులు నమోదు చేసుకుంటే 2,46,584 మంది పరీక్షలు హాజరయ్యి 33 జిల్లాలలో 54 సెంటర్లలో స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లు, లాంగ్వేజ్ పండిట్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, ప్రాథమిక మరియు ఉన్నత స్థాయిలో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు, ఈ అన్ని పోస్టులకు పరీక్షలు నిర్వహించడం జరిగింది. 18/7/2024 నుండి 5/8/2024 వరకు 26 ఆప్షన్స్ కింద ఈ పరీక్షలు